वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिक्रिया। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायापतये नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वेदवेद्ये पुरे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसा दासीत् साक्षात् रामायणात्मना। హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి లంకలో ప్రవేశించాడు. లంబ పర్వతం మీద ఆయన దిగాడు. ఆయనకి అసలు 100 యోజనాల దూరాన్ని ప్రయాణం చేస్తే కించిత్ అలసట కానీ, గ్లాని కానీ, బాధ కానీ, కష్టం కానీ మనం సాధారణంగా ఏదైనా అమ్మయ్య చేరాం కదా అనుకుంటా, అమ్మయ్య అనుకునేటువంటి ఈశ్వరుడు మాత్రపు నిట్టూర్పు కూడా అడ్డాలేదు ఆయన. అంత అలవకగా ఆ సముద్రాన్ని 100 యోజనాల సముద్రాన్ని దాటేశాడు. ఆయన మొదలై చెప్పాడు, ఈ 100 యోజనాల సముద్రం ఎంత, నాకు 10,000 యోజనాలైనా దాటేస్తాను, లంకను చుట్టబెట్టి తీసుకొచ్చేస్తాను, సీత కనిపించకపోయిందంటే దేవలోకానికి వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేను, సీత జాడ ఏమైనా సరే కనుక్కుని తీర్థాన్ని కనుక్కునే వస్తాను నేను అనేటువంటి ఒక నిశ్చయం, ఆత్మవిశ్వాసం, నేను ఏమైనా సరే ఒక కార్యాన్ని సాధిస్తాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం. మనం చెప్పుకున్న వాల్మీకి ఆయనకి 4 గుణాలు చెప్పాడు హనుమంతుడికి. ధృతి అంటే ఒక విధమైనటువంటి విశ్వాసం, ఆత్మవిశ్వాసం. దృఢత్వం, తను అనుకున్నది ఏమైనా సరే చేస్తాను, ఒక నిశ్చయమైనటువంటి సంకల్ప బలం, దృఢమైనటువంటి విశ్వాసం, ఏమైనా సరే చేయగలను అనేటువంటి తన పట్ల, తనకి తన సమర్థత పట్ల, దక్షత పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి నిష్ట, మనిషి అది ఆ ధృతి అనమాట. అంటే అట్లాంటి ధృతి కలిగినటువంటి హనుమంతుడికి. రెండోది దృష్టి. దృష్టి అంటే మన దృక్పథం. తర్వాత అవగాహన. మనం ఏదైనా దేన్ని చూసినా, ఏ విషయంలోనైనా మనము కేవలము బాహ్యమైనటువంటి దృష్టి మాత్రమే కాకుండా, బాహ్యమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టడమే కాకుండా, దానికి అంతర్గతంగా ఉన్నటువంటి ఇన్నర్ మూరింగ్స్ ఏమున్నాయో, దాని లోపాయికారిగా ఉండేటువంటి కష్ట నష్టాలు ఏముంటాయో వీటన్నిటి పట్ల కూడా మనిషికి దూరదృష్టి, నిశ్చిత దృష్టి రెండు కూడా ఉండాలి. మనం పనిచేయాలంటే దీనికి తాత్కాలికంగా కానీ, ఇమీడియట్గా కానీ, దీర్ఘకాలికంగా కానీ ఎట్లాంటి పర్యవసానాలు వస్తాయి, ఎట్లాంటి అవరోధాలు కానీ, లేకపోతే అవకాశాలు కానీ ఎట్లాంటివి ఉంటాయి అంటే మన యొక్క ప్రోగ్రెస్ ఎంతవరకు, ఏ విధంగా, ఎంత మేరకి మనం అది ఆ సమస్యను పరిష్కరించగలుగుతాం, లేకపోతే ఆ కార్యాన్ని మనం సాధించగలుగుతాం అనేటువంటి పరిపూర్ణమైనటువంటి దృష్టి ఉండాలన్నమాట, అవగాహన ఉండాలన్నమాట. సో అట్లాంటి దృష్టి, ఏ పని చేసినా కానీ దాని పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన. అలాగే మూడోది మతి. మతి అంటే
విశేషం అన్నమాట. అంటే ఈ దృష్టి విశ్వాసం కావాలన్నా, ఒక కార్య సాధన కావాలన్నా మనిషికి వివేచన కావాలి, వితరణ కావాలి, డిస్క్రిమినేటివ్ మైండ్ కావాలి. కేవలం ఏదో నాకు శాస్త్రజ్ఞానం ఉంది, పాండిత్యం ఉంది అనుకుని చేసేయడం కాదు. దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, దీనిలో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏముంటాయి, గుణదోషాలు ఏముంటాయి, వీటిని గురించినటువంటి వితరణశీలతతో కూడినటువంటి అవగాహన కలిగి ఉండడమే మతి. మనస్సు వేరు, మన యొక్క బుద్ధి వేరు, మన యొక్క చిత్తం వేరు, మన యొక్క ఆత్మ స్థాయి వేరు. అదే మనసు కేవలం బాహ్యమైనటువంటి విషయాల పట్ల మనకి ఇంద్రియాలకి గోచరమయ్యేటువంటి వాటిని గురించినటువంటి దానికి రియాక్ట్ అయిపోతుంటుంది. కానీ అట్లాంటి విషయాలపైన మనం చూసినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా మనకి థాట్ వస్తుంది, ఇవి చెయ్యొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది. అది వితరణత అన్నమాట. అంటే దాని గురించినటువంటి అర్థవంతమైనటువంటి అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చిత్తం అనేటువంటి. బుద్ధి గుణదోష విషయాన్ని చేస్తుంది. దీనివల్ల ఏం నష్టాలు ఉంటాయి, ఏం కష్టాలు ఉంటాయి, మనం చేయొచ్చా, చేయకూడదా అనేటువంటి ఇంకా డెప్త్ గా అది ఆలోచిస్తుంది అనమాట. ఆలోచించిన తర్వాత ఇది చేయడానికి సమర్థత, వీటన్నిటినీ కూడా ఈ కార్య సాధనకి కావలసినటువంటి ఈ జ్ఞానంతో మనిషి ఏం చేయాలి, ఏం చేస్తే ఎట్లాంటి పరిణామాలు వస్తాయి, దానికి ఎట్లాంటి ఆలోచన శక్తి కావాలి, ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్ పవర్ ఏదైతే ఉందో, ఆ పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో అది ఆత్మ అన్నమాట. ఇప్పుడు ఈ శరీరం పనిచేస్తుంది అంటే ఇది పనిచేయడానికి కారణభూతమైనటువంటి ఇన్నర్ మోస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే నీ యొక్క ఎనర్జీ లెవెల్, ప్రాణశక్తి, జీవశక్తి ఏదైతే ఉందో అది ఉంటేనే మిగతా అన్ని పనిచేస్తాయి. మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, శరీరాలు కానీ, ఇంద్రియాలు కానీ ఇవన్నీ పనిచేయాలంటే ఆ ప్రాణశక్తి అనేటువంటి, జీవశక్తి అనేటువంటిది ఉంటేనే, అది ఒక స్పృహతో పనిచేస్తేనే. ఆ ప్రాణశక్తి ఉండడం వేరు, ఆ శక్తికి ఒక అవేర్నెస్ ఉండాలి, ఒక స్పృహ ఉండాలి, ఒక స్ఫూర్తి ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. దాన్ని వితరణశీలతోటి మిగతా అంశాలు వ్యవహరించాలి. సో ఆ విధంగా ఆ మతి అనేటువంటిది డిస్క్రిమినేటివ్ పవర్ అన్నమాట. ఒక విషయం చూడగానే దాని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకునేటువంటి సమర్థత. రామలక్ష్మణులు వస్తూ ఉంటే సుగ్రీవుడు చూశాడు, చూసి కంగారు పడిపోయాడు. వీళ్ళెవరు, వీళ్ళు ఎందుకోసం వస్తున్నారు, మన ఋషి పర్వతం వైపు వస్తున్నారు, నా వైపు వస్తున్నారు, వీళ్ళు నా వాలి తాలూకు ఏమన్నా మనుషులా, వీళ్ళు నా మీద దండెత్తడానికి వస్తున్నారా, నాకేమైనా బాధించడానికి వస్తున్నారా, అసలు వీళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి హనుమనే పంపించాడు. హనుమంతుడు వెళ్ళి చూడగా, అది కూడా హనుమంతుడు మారువేషంలో వెళ్ళాడు, సన్యాసి రూపంలో వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళతో ఎలా మాట్లాడాడు అంటే ఆయన యొక్క వాగ్విదాంబరుడు అంటారు. అంటే మాట్లాడడంలో ఎంతో నేర్పు కావాలి. ఎదుటి వాళ్ళని మనం గ్రహించాలి అంటే వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తతోటి, చాలా సెన్సిటివ్గా అవతల వాళ్ళని నొప్పించకుండా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర వాళ్ళ గురించిన అవగాహన తెచ్చుకోవాలన్నమాట. అంచేత ఆయన రామలక్ష్మణులతోటి మాట్లాడినటువంటి తీరు, ఒకవైపు నాయన మీరు మునివేషాల్లో కనిపిస్తున్నారు, మీరు మునికుమారులు అంటే మునికుమారులాగా ఉరికిన జటాజుటాలు పెట్టుకున్నారు, ఇది మాత్రం కానీ మీ యొక్క అవయవ సౌష్ఠం అదంతా చూస్తుంటే మీరు క్షత్రియ వీరులా కనిపిస్తున్నారు, మీరు ముల్లోకాల్ని కూడా జయించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు అని రెండు వైపులా కూడా మాట్లాడుతూ వాళ్ళని నొప్పించకుండా, వాళ్ళకి ఎట్లాంటి సందేహం రాకుండా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అడిగారు, నువ్వు ఎవరు అని అడిగి వాళ్ళు చెప్పారు, మేము దశరథ రాజకుమారులు అని చెప్పిన తర్వాత నువ్వు ఎవరు అంటే రాముడు అంటాడు. ఇట్లాంటి వాడు ఇంకెవరై ఉంటాడు, హనుమ తప్ప ఇంకొకరు ఎవరు కూడా లేదు ఈ సృష్టిలో. హనుమ లాంటి వ్యక్తి ఎవరికైతే దూతగా ఉంటాడో వాడికి అపజయం అనేటువంటిది సృష్టిలో ఉండదు. సర్వత్రా సర్వ విజయమే వాడికి. ఎందుకంటే వేదాంగాలు, సకల శాస్త్రాలు
వ్యాకరణ శాస్త్రము సంపూర్ణంగా అవపోసన పెట్టినటువంటి వాడు హనుమంతుడు ఒక్కడే. ఆయన ప్రతిభ ఎట్లాంటిదంటే ఒక చోట కూర్చుని ఆయన నేర్చుకోలే. సూర్యుడి దగ్గర విద్యాభ్యాసానికి వెళ్ళాడు. సూర్యుడు నీ వల్ల కాదు, నా దగ్గర నేర్చుకుని నేను నిరంతరం తిరుగుతూ ఉంటాను, నేను ఒక చోట కూర్చొని నీకు ఎలా విద్య చెప్తాను. పర్వాలేదు, మీరు తిరుగుతుంటే మీతో పాటు నేను కూడా తిరుగుతూ నేర్చుకుంటాను మీరు చెప్తున్నాను. అలాగా సూర్యుని యొక్క గమనంతో పాటుగా తాను గమనం చేస్తూ సర్వ విద్యలు నేర్చుకున్నాడు అన్నమాట. అంచేత సకల శాస్త్ర పారంగతుడు ఆయన. అట్లాంటి వాడు మాట్లాడితే ఎలా ఉంటుంది, అట్లాంటి వాడు పని చేస్తే ఎలా ఉంటుంది, అట్లాంటి వాడు ఒక కార్య చేయడానికి పూనుకుంటే ఎలా చేస్తాడు ఆయన. అంచేత ఆయనకి అన్ని కూడా అలవాక అతి సులభంగా చేసేస్తాడు అన్నమాట. యుద్ధ రంగంలో చివరిలో బాణాసేనలు అందరూ కూడా పడిపోయారు. రావణాసురుడి దీనికి రామలక్ష్మణులు కూడా మూర్ఛితులై ఉన్నారు. జాంబవంతుడు కొస ప్రాణంలో ఉన్నాడు, ఆయన మూర్చిపోతున్నాడు. అప్పుడు విభీషణుడు వస్తాడు. విభీషణుడు వస్తే జాంబవంతుడిని చూసి జాంబవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి విభీషణ హనుమ బాగున్నాడా అని. ఇదేంటిది, రామలక్ష్మణుల గురించి అడగడం లేదు నువ్వు, ఇంతమంది మహావీరులు ఉన్నారు, వానర వీరులు, వాళ్ళెవరి గురించి అడగడం లేదు, హనుమ ఒక్కడి గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఇంతమంది పడిపోయి ఉన్నారు ఉత్తరంగాను, హనుమ బాగున్నాడా, హనుమ క్షేమంగా ఉన్నాడా? హనుమ ఒక్కడు క్షేమంగా ఉంటే అందరినీ మళ్ళీ పునర్జీవితంలో చేయగలడు, అంత సమర్థుడు హనుమ. అట్లాంటి సమర్థత కలిగినటువంటి హనుమ మరి ఆ సముద్ర తరుణంలో ఎన్ని రకాలైనటువంటి అవరోధాలను ఎదుర్కొన్నాడు. మంచి సానుకూలమైనటువంటి ఆతిథ్యాన్ని అక్కడ ఆగలేదు, చేపెట్టి యాక్సెప్ట్ చేశాడు. గౌరవపూర్వకంగా వాళ్ళకి మర్యాదపూర్వకంగా చాలా మీరు ఇస్తా ఉన్నారు కదా, నేను తీసుకున్నట్టే అన్నాడు. సొరస దగ్గర యుక్తి ఉపయోగించాడు. సమర్థత యుక్తి రెండు అక్కడ. మూడో దగ్గరికి వచ్చే సింహం దగ్గరికి వచ్చేటప్పటికి తన యొక్క శక్తిని ఉపయోగించి దాన్ని సంహరించాడు. ఒక చోట గౌరవంగా తప్పించుకుని ముందు తన గమనాన్ని గౌరవం తెలియజేస్తున్నాడు. రెండో చోట తన యొక్క ప్రభావాన్ని తెలివితేటల్ని ప్రదర్శించాడు. మూడో చోట తన యొక్క శక్తిని ప్రదర్శించాడు. వచ్చి 100 యోజన సముద్రాన్ని లంఘించి లంబ పర్వతం మీద దిగాడు. అసలు ఏమాత్రం సలసట కానీ శ్రమ కానీ ఏమీ లేదు, వచ్చి వారాడు. అది ఎప్పుడు వస్తుందంటే మనం చేసేటువంటి పని మీద మనకి అత్యంత శ్రద్ధ, ఆసక్తి, ఒక నిశ్చయత్వం, ఏమైనా సరే మనం సాధించాలి, మన శక్తి అంతా ఉపయోగించైనా సరే, ఎంత కష్టమైనా సరే మనం సాధించి తీరగలం అనేటువంటి విశ్వాసము, సంకల్పం ఉంటే మనకి శ్రమ అనిపించదు. ఇక్కడ చిన్న నా అనుభవం చెప్తాను. ఒకసారి 93లో తిరుపతికి వెళ్ళాను. నాకు జీవితంలో ఎప్పుడు కొండ ఎక్కలేదు, నేను ఎప్పుడు ఎందుకంటే నా భయం నడవలేనేమో అని. కానీ జీవితంలో ఎప్పుడో ఒక్కసారైనా కొండ ఎక్కాలి అంటే మొక్కు అది ఏం కాదు, కొండ ఎక్కాలి, అందరూ ఇంతమంది ఎక్కుతూ ఉంటారు, లక్షలాది మంది, నేను ఒక్కసారైనా ఎక్కగలిగితే బాగుండు అని. చివరికి ఎట్టకేళ్ళకి 93లో మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు. మా వారు ఒక ఇద్దరు ఉన్నారు నా పక్కన. అంచేత ఈసారి ఆమె ఒక ప్రయత్నం చేద్దామని ఆ స్వామికి దండం పెట్టుకుని బయలుదేరి 10 అడుగులు వేశానండి. అక్కడికి మెట్లు కూడా అంటే ఫ్లాట్గా చాలా పెద్ద ఉంటాయి, 2-3 మెట్లు ఉంటుంటాయి, మళ్ళీ ఫ్లాట్గా పెడుతుంటే ఇట్స్ నాట్ ఈవెన్ కంటిన్యూస్ మెట్లు కూడా ముంద పట్టం ఉన్నప్పుడు కదా. అవి కూడా 10 అడుగులు వేసానో లేదో ఇంక చూడండి, ఊపిరందదు, శ్వాస ఆయాసం. ఇంకా మొదట్లోనే ఇంకా 7 కొండలు ఎక్కాలి, చుక్కల పర్వతాలు ఎక్కాలి. ఇవన్నీ ఇటో మా అబ్బాయి ఇద్దరు పట్టుకుని డ్రాగ్ చేశారంటే అది ఎలా ఎక్కారు, 3.5 గంటలు పట్టింది. అట్లాగే డెక్కుతూ తీసుకెళ్ళి పై మొత్తం మీద కొండ తీరాం. అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్థితిలో అసలు పైకి ఎక్కుతారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారు. వీళ్ళు మోసారు తప్ప
ప్రాక్టికల్ గా నేను అడుగు వేసే స్థితిలో లేదు నేను అసలు. ఆ నడక, చొక్కల పొలం అన్నీ అలాగే ఎక్కారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే లాంటి తీసుకున్నాము, లోపలికి వెళ్ళాము, స్నానం చేసాం. వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ఏమీ అనిపించలేదు. చిన్నగా వెళ్ళిపోయా, లాంటికి వెళ్ళిపోయి స్నానం చేసి వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాయి. ఇంత ఈ దోవంతా 3.5 గంటలు పడ్డా ఆ ఆయాసం, నొప్పు, అవి ఏమీ కూడా అక్కడికి వెళ్ళగానే ఏమీ లేవు. శుభ్రంగా వెళ్ళిపోయారు. మామూలు దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొచ్చేసి. అంటే మనకి మన మనస్సు పవిత్రంగా ఉండి అది ఏమైనా సరే చెయ్యాలి, ప్రాణం పోయినా సరే ఏమైనా సరే ఒక్కసారి నేను ఎక్కాలి అనేటువంటి ఒక తీవ్రమైన కోరిక అన్నమాట. నిజంగా భగవంతుని మీద భారం వేసి అది ఆ ప్రయత్నం చేసినప్పుడు అక్కడికి వెళ్ళాక అలా అయిపోయి నిజంగా ఎంత ఆనందం వేసేసిందో అన్నమాట. ఇది కేవలము ఆ యొక్క దైవ అనుగ్రహం తప్ప, ఆయన లాగాడు తప్ప ఆ రూపాల్లో వచ్చి ఇది ఇతరత్రా సాధ్యం కాదని చెప్పి. అట్లాగా ఆయన బాధ, అయ్యో కష్టం అన్న విషయమే వచ్చే అవకాశమే ఉండదు అన్నమాట. సో ఆ విధంగా లంబ పర్వత శిఖరం పైన దిగి అక్కడ నిలబడి అందించి 4 దిక్కులా చూశాడు ఆ లంకా నగరాన్ని. ఆ లంకా నగరం చూస్తుంటే ఆయన దిమ్మెరపోయాడు. అసలు ఆ లంకా వైభవం ఏంటి, ఆ పట్టణ సౌందర్యం ఏంటి, ఆ బంగారు మేడలేంటి, అసలు దాని వైభవాన్ని చూసి హనుమ చాలా దిమ్మెరపోయాడు అనమాట. ఎట్లాంటి పట్టణం ఈ రావణాసురుడు నిర్మించుకున్నాడు. ఈ లంకా పట్టణము మయుడు ఇందులో ఉన్నటువంటి పుష్పక విమానం ఇవన్నీ కూడా ఈ పట్టణం బ్రహ్మ నిర్మితమైనటువంటి, మయుడు నిర్మించినటువంటి బ్రహ్మగారి ఉంటే బ్రహ్మగారి మీద తపస్సు చేసి కుబేరుడు తీసుకుంటే కుబేరుడి దగ్గర నుంచి కుబేరుడిని ఓడించి రావణాసురుడు తెచ్చుకున్నాడు అనమాట. సో అట్లాంటి వైభవం, పట్టణ వైభవం, నగర వైభవాన్ని చూసి ఈయన చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. సరే అక్కడి నుంచి చూసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఇప్పుడు సీతను జాడ వెతకాలి. ఎక్కడ వెతకాలి? లంకలో వెతకాలి. ఆ లంకా పట్టణంలో ప్రవేశించాలి. ఈ ప్రవేశించాలి అంటే దీనికి ఏంటి ఉపాయం, ఎలా ప్రవేశించాలి అంటే ఒక కార్యం మనం చేయాలి అంటే దానికి మనము ప్రిపరేటరీ ప్లానింగ్ చేసుకోవాలి. దాని గురించినటువంటి కంప్లీట్ పిక్చర్ మనం తెచ్చుకొని మనం దాన్ని ఎట్లా ఛేదించాలి. ఒక పద్మవ్యూహం ఉంటే దాన్ని ఎట్లా ఛేదించాలి అన్నది ఎవరికి తెలియదు. అర్జునుడికి, ద్రోణాచార్యుడు వారికి తప్ప. ద్రోణాచార్యుడి పేరు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించాలంటే అట్లా అర్జునుడు లేడు. అట్లాంటి సమయంలో పాండవులు ఎవరికి రాదు, ఛేదించడానికి అభిమన్యుడిని ఎన్నించుకోవచ్చు. అలాగా ఒక దాన్ని ఛేదించాలి అంటే దాని గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానం కావాలి. అభిమన్యుడికి లోపలికి వెళ్ళడమే తెలుసు తప్ప బయటికి రావడం తెలియదు. అంచేత అక్కడ అతను మరణించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంచేత మనం ఒక కార్యం ఇక్కడ లంక ప్రవేశించాలి, ఎవరికంటా పడకూడదు. సీతాంబ వారి జాడ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, ఎట్లాగా మనం రియాక్ట్ కావాలి, ఇవన్నీ గురించి కూడా ముందర ఆలోచించుకోవాలి. సో అక్కడ నిలబడి ఆలోచించడం మొదలెట్టాడు అన్నమాట. దీనికి ఏంటి ఉపాయం? 4 ఉపాయాలు ఉన్నాయి కదా. సామధాన భేద దండోపాయాలు. ఈ 4 ఉపాయాలు ఏం ఉపయోగించాలి వీళ్ళకి? సామోపాయం అంటే కాస్త మర్యాదగా వాళ్ళు బతిమాలుతున్నారు కాబట్టి జరిగే పని కాదు. వాళ్ళు రాష్ట్రం వాళ్ళ శత్రువులు వాడు. అంచేత వాళ్ళ దగ్గర సామోపాయం పనిచేయదు. ఇక దానం అంటారా, వాళ్ళే కుబేరుడు, ఒక్కొక్కడు కుబేరుడు లాంటి వైభవం వాడిది. ఇంకా వాడికి నువ్వు దానం ఇచ్చేది ఏముంది? అంచేత ప్రలోభ పెట్టేటువంటి అవకాశము లేదు. అంచేత దానోపాయం పనికిరాదు. భేదోపాయం చేద్దామా అంటే వాళ్ళందరూ కూడా ఐకమైన రావణాసురుడి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళందరూ కలిసికట్టుగా అనేక దేవాసుర యుద్ధాలు చేసి లోకాలన్నీ కూడా జయించినటువంటి వాడు. సో అంచేత వాళ్ళలో భేదాన్ని సృష్టించడము జరిగేటువంటి పని కాదు. దండోపాయమా? యుద్ధం చేయలేడు కదా. దండోపాయం చేస్తే అప్పుడు ఒత్తిడి పనిచేస్తుంది అక్కడ. అంచేత ఈ 4 ఉపాయాలు కూడా ఇక్కడ వీళ్ళకి పనిచేయదు. అంచేత ఏదో నేను
మాయోపాయం చేయాలి తప్ప మాయ చేసి వాళ్ళు కట్టబడకుండా నేను నా కార్యాన్ని నిర్వహించుకోవాలి అని అనుకొని ఈ లంక చేరాలి, అసలు రావాలంటే ఇప్పుడు ఈయన వచ్చారు ఇక్కడికి రావాలంటే నలుగురే రాగలరు. ఇట్లాగే సముద్రం దాటి ఆ సుగ్రీవుడు ఒకడు, అంగదుడు, నీలుడు, హనుమంతుడు వీళ్ళు నలుగురే రాగలరు. అంచేత నేను వచ్చాను కాబట్టి ఆ సీత అసలు ముందర బతికుందా లేదా, ఉంటే బతికుంటే ఎక్కడుంది, సంపాతి చెప్పాడు లంకలో ఉంది అని. లంకలో దాచాడు రావణాసురుడు తీసుకెళ్ళాడు. రావణాసురుడు తన లంకాపట్నంలో అంతఃపురంలో ఎక్కడో దాచాడు అని చెప్తాడు. ఆ చోటికి ఆ పాయింట్ ఆఫ్ పాయింట్కి వెళ్ళాలి కదా. అది చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత 10 నెలలు అయిపోయింది. అప్పుడే రావణాసురుడు ఎత్తుకుపోయి 10 నెలలు అయిపోయింది. మరి ఇప్పుడు దాకా ఉందో లేదో, అసలు సముద్రంలోనే బడి తెచ్చిందేమో, తీసుకొస్తుంటే ఆ భయంతో ఎక్కడ పడిపోయిందో, రావణాసురుడు పట్టుకుని తీసుకొస్తుంటే అది ఏదైనా జారిపోయి కింద పడిపోయిందో అంటే అసలు హనుమంతుడు అదే బతికుందా లేదా తీరా చేసి ఒకవేళ తెచ్చుకుని ఉంటే ఆ వీడి ఈ రావణాసురుడి బాధలకి ఆ రాక్షసుడు, ఆ వికారమైనటువంటి రాక్షసుల మధ్య ఆవిడ భయంతో ఎక్కడ మరణించిందో, ఏమైందో, బతికుందో లేదో, ఇలాగా అన్ని రకాలుగాను ఆలోచించుకోవాలి. బట్ ఏదైనా కానీ లోపలికైతే ప్రవేశించాలి. సీత బతికుందో లేదో తెలుసుకోవడానికైనా లంకలోకి ప్రవేశించాలి. అంచేత ఇక్కడ నాకు ఏదైనా ఒక మాయోపాయం చేయాలి. నేను ఇప్పుడు ఉన్నటువంటి ఈ శరీరంతో, ఈ విశాలమైనటువంటి శరీరంతో ప్రవేశిస్తే పడేసుకుంటాను నన్ను. అంచేత నేను ఏదో ఎవరికి కనిపించకుండా తాను పని జరిగేటట్టుగా ఒక పిల్లి సైజులోకి ఆకారంలో చిన్న సైజులోకి ఈ అలంకలో ప్రవేశిస్తాను అని నిశ్చయం చేసుకుని ఇట్లాంటి ఒక సూక్ష్మ రూపాన్ని ధరించడానికి నిశ్చయం చేసుకున్నాడు. సో ఈ విధంగా ఏ పనైనా చేయడానికి ముందర ఇట్లాంటి డీప్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది మనకి లెసన్ అన్నమాట. అసలు హనుమంతుడి యొక్క సుందరకాండే ఈజ్ ద బెస్ట్ ట్రేటైజ్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి అంగాలు మనకి సుందరకాండలను అలాగే భగవద్గీతలను ఈ రెండు కలిపి చదివితే మనకి వ్యక్తిత్వ వికాసం వేరే క్లాసులకు కల్లా దీన్ని అవగాహన చేసుకుంటే. అంటే ఈ విధంగా ఎవరికంటా పడకుండా కూడా అటు కార్యం చేయకుండా ఎవరు చూడకుండా సీతమ్మని ఎలాగైనా సరే ఒంటరిగా కలుసుకోవాలి. అందరు ముందర బయటపోతే తన బండారు బయటపడిందంటే ముందర సీతమ్మని చంపేస్తారు, లేదా ఆవిడ ఎందుకు పోయి ఇంక చోట ఇక్కడ పెట్టేయచ్చు. అప్పటికి మళ్ళీ మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఉన్న చోట ఆవిడ ఉండగానే నేను జాగ్రత్తగా వెళ్ళి ఆవిడని ఐడెంటిఫై చేసి ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఆవిడ ఒంటరిగా కలిసి ఆమెకి ధైర్యం చెప్పాలి నేను. అంచేత ఇట్లాగా అన్ని ఆలోచించుకొని తాను ఇక్కడికి ఒక దూతగా వచ్చాడు. అంచేత దూతగా తను చేయవలసినటువంటి, తనకి ఒప్పచెప్పినటువంటి ఏ పని అయితే ఉందో అది తాను దక్షతతోటి నిర్వహించవలసినటువంటి, జాగ్రత్తగా నిర్వహించవలసినటువంటి బాధ్యత తన పైన ఉంది. కాబట్టి తన కార్య విజయం పైన ఎందరి ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. సీత లేకపోతే, సీత జాడ తెలియకపోయినా, సీత లేకపోయినా అక్కడ రాముడు బతకడు, లక్ష్మణుడు బతకడు, వాళ్ళిద్దరు బతకడు, సుగ్రీవుడు బతకడు, ఇటు వానర జాతి, అటు అయోధ్యలో రఘువంశం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అంచేత ఇది చాలా జాగ్రత్తతోటి చేయవలసినటువంటి పని అని చెప్పని తెలుసుకున్నాడు. కాబట్టి ఎంత మాత్రం తొందరపాటు అనేటువంటిది లేకుండా నేను ఈ పని చేయాలి, తెలివిగా గుప్తంగా రహస్యంగా నేను చేయాలి. అంచేత నేను ఇచ్చినటువంటి కార్యం, ఇంత శ్రమపడి సముద్రాన్ని దాటి వచ్చినటువంటి కార్యం విఫలం కాకూడదు అని చెప్పి ఆయన చాలా చాలా ఆలోచనగా ఆలోచించాడు అనమాట. ఓ రాక్షసు రూపంలో వాళ్ళలాగా ఓ రాక్షసుడి రూపంలో వెళితే వాళ్ళు గుర్తుపట్టు రావాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే కోతి రూపం రాక్షస దూతలు
రాముల వారి దగ్గరికి మానవ రూపంలో వస్తే గుర్తుపట్టేస్తారు. అంచేత మనం రాక్షస రూపంలో వెళ్ళా వాళ్ళు గుర్తుపెట్టేస్తారు. అక్కడ ఎంత పకడ్బందీ అంటే గాలి కూడా దానంతలో చొరడానికి వీలేదన్నమాట. చీమ కూడా అక్కడ వాళ్ళ దృష్టిలోకి పడకుండా అక్కడ ప్రవేశించేటువంటి అవకాశం లేదు. అట్లాగా అంత దుర్భేద్యంగా ఆ లంక ఉన్నదన్నమాట. అంచేత నేను ఈ పెద్ద రూపాన్ని తీసేసుకుని నేను ఇచ్చిన రాత్రి వేళ ఎట్లాగైనా ఎవరికి కంటపడకుండా చూడండి తన యొక్క రూపం. రెండోది టైమింగ్. ఆయన వచ్చేటప్పుడే సాయంత్రం మినిమం వేళ అయింది, కొంచెం ఇంకా వెలుగు ఉంది. ఆ వెలుగులో బయటకు లోపలికి ప్రవేశించాడు అంటే గుర్తుపడేస్తారు. అంచేత ఏ టైంలో వెళ్ళాలి, ఏ రూపంలో వెళ్ళాలి, ఎలాగ ఎవరి కంటపడకుండా తన లోపల ప్రవేశించాలి, సీతమ్మ జాడ ఎట్లా తెలుసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకొని ఇప్పుడు కాదు కొంచెం చీకటి పడ్డాక అప్పుడు లోపలికి వెళ్తాను అని చెప్పని చిన్న పిల్లి ప్రమాణ దేహం ధరించి మెల్లిగా చీకటి పడిన తర్వాత ఆ మెల్లిగా లంక ద్వారం దగ్గరికి ప్రవేశించడానికి బయలుదేరాడు. ఆ నగరంలో ఇప్పుడు మనం మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అని చెప్పుకుంటున్నాం. అప్పుడే ఆకాశ హర్మ్యాలు 7 అంతస్తులు 8 అంతస్తులు 10 అంతస్తులు ఎంత ఆకాశాలతో హర్మ్యాలు ఉన్నాయి అక్కడ. అంచేత అంతస్తుల మేడలు అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు కాదు, ఆనాటి నుంచి ఉన్నది. అయోధ్యలో లంకాపట్టణంలో అట్లాంటి అంతస్తులు అన్నేవో అంతస్తుల మేడలు అవన్నీ కూడా రత్నాలతోటి మణులతోటి స్ఫటికాలతోటి చంద్రశిలతోటి అన్ని తాపడాలు చేసి ఆ శిల్పకళ వైభవం, ఆ లంక యొక్క వైభవం చూడనలవి కాకుండా ఉందట. అంచేత సీతని అయితే ఆయనకు కావాల్సినటువంటిది దాని లంక వైభవం కాదు, సీతామ్మవారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అనేటువంటిదే ఆయన యొక్క ముఖ్యమైనటువంటి దృష్టికోణం అన్నమాట. అంచేత ఈ లంకా నగరాన్ని ప్రవేశించడానికి మెల్లగా వెళ్ళి చుట్టుపక్కలంతా చూశాడు. మెయిన్ ప్రవేశ ద్వారం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాడు అన్నమాట. అక్కడికి వెళ్ళి ద్వారంలోకి వెళ్ళబోయాడు. పెద్దగా గర్జన వినిపించింది అన్నమాట. అంటే ఎవరా ఇంత భీకరంగా అరుతున్నారు అని చెప్పని చూసేటప్పుడు అక్కడ పెద్ద భీకరాకృతితోటి ఒక వికృతాకారంలో ఉన్నటువంటి లంకాది దేవత ఎదురుగుండా నిలబడింది అన్నమాట. నిలబడి ఎవరా నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని మీద వచ్చావు, నీకు ఎంత తెంపడతానని నీకు, నేను ఇక్కడ ఉండగా నన్ను అలక్ష్యం చేసి నువ్వు లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అంచేత ఎవరు నువ్వు, ఎందుకోసం వచ్చావు, ఎంత సాహసం చేయడానికి కోరుకున్నావు, నా కళ్ళు తప్పి ప్రవేశిద్దాం అనుకున్నావా? అంచేత నువ్వు ఎవరో ఏ పని మీద వచ్చావో నాకు చెప్తే కానీ నేను నా అనుమతి లేకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అనమాట. అంటే అన్నాడు, అమ్మా నువ్వు ముందర నువ్వెవరో చెప్పు నాకు అని చెప్తే అప్పుడు చెప్తాను నేనెవరో అని. అంటే అప్పుడు ఆ లంకిని, నేను ఈ లంకకి అధిదేవతని, నేను లంకాది దేవతని, నేను లంక యొక్క రూపం అన్నమాట. నన్ను లంకిని అంటారు. నన్ను ఈ లంకకి నేను కావలిదారుగా ఉన్నా, నేను కావలిగా ఉన్నా. నేను నన్ను కాదని ఈ లంకలో ఎవ్వరూ ప్రవేశించడానికి వీల్లేదు. నన్ను దాటితే తప్ప నన్ను దాటి కానీ ఎవరు కూడా వెళ్ళలేరు. అంటే అది నాకు వరము. నన్ను జయింపగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేను ఈ లంకా నగరాన్ని నేను అంచేత ప్రాణాల మీద నీకు ఆశ ఉంటే తిరిగి వెళ్ళిపోవాలి. అంటే లేదమ్మా, నేను ఈ లంకాంగన వైభవాన్ని గురించి ఎంతో విన్నాను. నేను దాని ప్రభావం గురించి ఒకసారి చూద్దామని వచ్చి టూరిస్ట్లో వచ్చాను నేను. అంచేత లంకానగరం చూసి నేను వెళ్ళిపోతాను, నన్ను పోనీ అన్నాడంటే. దాంతో ఆవిడ ఏమైనా సరే వీళ్ళెదురు పాపంతో గట్టిగా ఆ గడ్డే తగ్గిస్తూ ఒక గుద్దుగుద్దింది హనుమంతుడు గుద్దుగుద్దాడు. హనుమ కూడా ఏమాత్రం కూడా చేతి బెదరం పెరిగిపోకుండా ఆయన కూడా పెద్దగా గర్జన చేసి తన ఎడమ చేతితోటి ఒక గుద్దుగా గుద్దాడు అనమాట. గుద్దేటప్పటికి ఆవిడ మూర్చిపోయి పడిపోయింది అనమాట. పడిపోయి ఆయన లేచి మణికిపోతూ, నా రక్షించు రక్షించు రక్షించు, నేను ఆడదాన్ని, నన్ను చంపకు, నేను ఓడిపోయాను, నాకు బ్రహ్మ వరం ఇచ్చాడు. అంటే ఏనాడైతే ఒక వానరుడు నీ సన్నిధికి వచ్చి
లంకకు వచ్చి తన యొక్క బాహుబలంతో నిన్ను గాయపరుస్తాడో అంతటితోటి నీకు ఇక్కడ కాపలా కాయవలసినటువంటి అగత్యం తీరిపోతుంది. అంచేత ఆనాటి నుంచి కూడా నీకు విముక్తి లభ్యమవుతుంది. అంచేది అప్పటి నుంచి ఇంకా రాక్షసులకి చేటుముడినట్టే. ఎప్పుడైతే నిన్ను ఒక వానరుడు వచ్చి నిన్ను బాధించగలుగుతాడో అంతటితో అది లంకకి చేటు అనమాట. లంకకి చేటు ముడుతుంది. ఇంకాను నువ్వు ఇంకా నీకు బాధ్యత అయిపోతుంది. అంతటితోటి నువ్వు నీ యొక్క యథాస్థానానికి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు నాకు. అంటే ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నేను చూశాక నీ యొక్క ఈ వేటు తిన్నాక నాకు అర్థమైపోయింది. అంచేత నువ్వే అమ్మ చెప్పినటువంటి ఆ వానర వీరుడి నువ్వేను నాకు ఈ విముక్తి కలిగించినందుకు ఎంతో కృతజ్ఞురాను నేను. అంచేత నువ్వు యథేచ్ఛగా నే ఇష్టం వచ్చినట్లు అంతలో నిలువు, ఇన్నెవరు అడ్డేవాడు ఉండడు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పని హనుమంతుడికి అనుమతి ఇచ్చేసింది అనమాట. సో అంచేత ఆ సీతమ్మ వారిని అపహరించడం వల్ల ఆ రావణాసురుడికి రాక్షస వంశానికి అందరికీ కూడా మరణకాలం ఆసన్నమైపోయింది. అంచేత ఇక నువ్వు నీ యొక్క కార్యాన్ని యథేచ్ఛగా నిర్వహించుకోవచ్చు అని చెప్పని ఆ లంకిని ఆ ద్వార ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నమాట. సో అప్పుడు ఇంకా హనుమంతుడు ఆ ప్రాకారం, మామూలుగా మనం ద్వారంలో నుంచి పెడతాం, పెళ్లి పెద్దవారు అంటే శుభకార్యకాలు అయినప్పుడు కుడికాలు పెట్టరండి అంటారు. కొత్తగా గృహ ప్రవేశాలు అప్పుడప్పుడు కుడికాలు పెట్టరండి అంటారు. ఈయన ద్వారం నుంచి వెళ్లకుండా ప్రాకారం మీద ఎక్కి ఎడంకాలు మోపి, ఎందుకంటే శత్రువు దుర్గంలో పెడుతున్నాడు, వాళ్ళకి నాశనం కలగాలి, శత్రువులకి నాశనాన్ని కోరుతూ పెడుతున్నాడు కాబట్టి ఈయన ఎడంకాలు మోపి లంకలోకి దూకాడు అనమాట, లంకలో ప్రవేశించాడు అనమాట. సో ఆ విధంగా ఈ హనుమంతుడు లంకా ప్రవేశము చేశాడు. వెళ్ళి అప్పుడు ఇంకా అన్ని బతకడం మొదలెట్టాడు. ఎన్నో సుందరమైనటువంటి రాక్షసులు ఎన్ని రకాలైనటువంటి శోభలతోటి, ఎంత శిల్ప చాతుర్యంతో ఆ రాక్షస స్త్రీలు అందరూ కూడా ఎంతో భోగభాగ్యాలతో తొలతూగుతూ ఆ భవనాల్లో ఉంటే అన్ని భవనాల్లో ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ప్రతి భవనాన్ని ఆయన వెతికాడనమాట. ఈ సీత ఎక్కడ ఉంది, ఎక్కడ బంధించుంచారా, ఎక్కడ లేదంటే ఆవిడన్నా స్విచ్గా కనీసం తీతనన్నా జరుగుతున్నా తిరుగుతున్నారా, లేదా ఎక్కడన్నా కావలి పెట్టి ఎక్కడ బంధించి పెట్టారా, నేను మరి ఆ సీత ఎవరో తెలియాలి కదా. నేను చూడలేదు సీత ఎలా ఉంటుందో, సీతను ఎట్లా గుర్తుపట్టడం నేను. కానీ రాముడు ఏవో కొన్ని గుర్తులు చెప్పాడు, కొన్ని ఆనవాళ్ళు చెప్పాడు. అంచేత ఆ ఆనవాళ్ళు నా ఊహ సంతరించుకొని ఎలాగోలాగా నేను ఆ సీతమ్మ వారిని ఎలాగైనా సరే గుర్తుపట్టాలి అని చెప్పని, సరే ఈ నామకార్యాన్ని నెరవేర్చలేకపోతే ఇంకా నా బతుకెందుకు అని ఇక్కడికి అంచేత అని చెప్పిన ఆయన ఇక్కడికి అక్కడికి అట్లా దూకుతూ ఆ సూక్ష్మ శరీరంతో ఇల్లు వెతుక్కుంటూ తిరగసాగాడు అనమాట. సో ఆ రాక్షస గృహాలు, ఉద్యానవనాలు, ఆ చివరికి రావణుడి యొక్క అంతఃపురానికి చేరుకున్నాడు. ఇంకా ఆ రావణ భవనం యొక్క వైభవం అయితే ఇంకా వర్ణనాతీతంగా ఉంది. దాంట్లో అనేకమైనటువంటి భవనాలు, అంతఃపుర భవనం అంటే అనేక భవనాలు, దాని మధ్యలో ఒక పుష్పక విమానం, అదో పెద్ద నగరం అంతా, దానిలో ఎన్నో రకాలైనటువంటి భవన విశేషాలు అందులో ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క పుష్పక విమానము ఎలాంటిదంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు మనసులో ఏం కోరితే అది చేస్తుంది అన్నమాట. అందులో దాని యొక్క యజమాని ఏది కోరితే అది చేస్తుంది అన్నమాట. ఇచ్చాగమనం లాగా సందర్శకుడి యొక్క ఇచ్చను బట్టి ఆ యొక్క పుష్పకం నడుస్తుంది అన్నమాట. సో అంచేత ఆ విధమైనటువంటి సకల శోభామానమైనటువంటి ఆ పుష్పక భవనాన్ని వెళ్ళి సందర్శించాడు. ఈ పుష్పక విమానం విశ్వకర్మ
బ్రహ్మ కోసం నిర్మిస్తే అది చెప్పారు. ఇలా కుబేరుడు తపస్సు చేసి దాన్ని పొందితే ఆయన్ని ఓడించి పుష్పక విమానాన్ని కూడా ఈ రావణాసురుడు తెచ్చుకున్నాడు అనమాట. ఆ యొక్క మందిరంలో అనేకమైనటువంటి దివ్యమైనటువంటి భవనాలు, అందులో మధ్యలో ఈ రాజభవనం, రావణాసురుడి యొక్క భవనం ఉండదన్నమాట. అందులో అనేకమైనటువంటి సౌందర్య రాసులైనటువంటి స్త్రీలు, యక్షకాంతలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వకాంతలు, రాక్షసకాంతలు, ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది రాక్షస స్త్రీలు ఆ అంతఃపురంలో ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ కూడా ఈయన జయించి స్వాధీనం చేసుకున్నటువంటిది. అయితే వాళ్ళందరూ కూడా ఇచ్చ మీదకి వచ్చారు, కోరి వచ్చారు, రావణాసురుడిని కోరి వచ్చారు. కానీ బలవంతంగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఒక్క సీతామ్మ వారినే బలవంతంగా ఎత్తుకుని వచ్చారు. వచ్చేక ఆయన దగ్గర ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా, ఆయన భార్యలందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా జయించి తెచ్చుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఈయన పట్ల మోహపడే కావాలని వాళ్ళందరూ కూడా ఈయన వివాహం చేసుకున్నటువంటి వారు అనమాట. అంచేత అసలు ఆ రావణాసురుడిని చూసేటప్పటికీ హనుమంతుడికి మతిపోయింది. అసలు ఆయన యొక్క సౌందర్యము, ఆయన యొక్క వైభవము, ఆయన యొక్క శరీర సౌష్ఠము, అంగాంగాలు చూసేటప్పటికీ ఎలా ఉన్నాడు ఈ రావణాసురుడు అది దిగ్భ్రాంతి చెందిపోయాడు అనమాట. అయితే ఏం ప్రయోజనం, ఇంత వైభవం ఉండి, ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగి ఉండి కూడా మనిషికి ఒక్క దుర్గుణం అనేటువంటిది ఉండేటువంటి, స్త్రీ వ్యామోహం అనేటువంటిది ఒక్కటి ఉండేటప్పటికీ రావణాసురుడు తన పతనాన్ని తనే కోరి తెచ్చుకుంటున్నాడు కదా. అంచేత ఇంత బుద్ధి లేని వాడేమిటి వీడు, ఇంతమంది వాళ్ళందరూ కావాల్సి వచ్చారు, బాగానే ఉంది. సీతామ్మ వారిని, పతివ్రతా శిరోమణి అయినటువంటి సీతామ్మ వారిని ఎత్తుకొని రావడం ఏంటి, ఇంత బుద్ధి లేని పని చేశాడేంటి, తన యొక్క నాశనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు కదా. ఇది ఒక్కటి లేకపోతే, ఈ యొక్క దుష్కృతం చేయకపోతే రావణాసురుణ్ణి జయించగలవారు ఎవరు అసలు? అట్లాంటి తీటైనటువంటి వాడు, సరిసాటి అయినటువంటి వీరుడు ఈ సృష్టిలోనే లేడు కదా అని చెప్పి ఆయన అనుకుని ఆపదని చేతులారా కొని తెచ్చుకున్నాడు అని చెప్పని హనుమంతుడు వాపోయాడు అన్నమాట. అప్పుడు ఈ మనం ఇక్కడ సాధారణంగా మనం ఏదైనా మనకు కావలసిన వస్తువు కోసం వెతికేటప్పుడు మనం రకరకాలైనటువంటి పరిస్థితులను మనం చూడడం జరుగుతుంది. మనకి ఇష్టమైనటువంటి ఉంటాయి. మరి ఏదో పని మీద వెళ్ళి సినిమాకి వెళ్ళామనుకోండి, అందులో కొన్ని సీన్లు మనకు నచ్చితే, కొన్ని నచ్చవు, కొన్ని అప్సీగా ఉన్నాయి అని అనుకుంటాం. బట్ ఏది కూర్చుంటాం, చూస్తాం, చూడక తప్పదు కదా. అయితే మనం ఏది కావాలో చూసుకుంటాం. యువకులైనటువంటి వాళ్ళు ఓ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫిల్మ్ చూస్తుంటారు, పెద్దవాళ్ళైన వాళ్ళు మనం ఒక ఆస్పెక్ట్ చూసుకుంటాం. దాంట్లో ఏమైనా మంచి చెడులు ఏమైనా ఉన్నాయా అది ఇతరులతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. అదేదో మనకు లేకపోతే ఆధ్యాత్మిక పౌరాణికాలు మనకి ఇష్టం ఉంటాయి, లేకపోతే లవ్ స్టోరీలు కొంతమందికి ఇష్టం ఉంటూ ఉంటాయి. బట్ వాళ్ళతో పాటు మనం వెళుతూ ఉంటాం, మనతో పాటు వాళ్ళు వస్తుంటారు. అంటే మనకి అయిష్టమైనా కానీ వన్స్ యు ఆర్ ఇన్ ఇట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అంచేత ఆ విధంగా ఇక్కడ అక్కడ పానశాలలోకి వెళ్ళాడు. రకరకాలైనటువంటి పానీయాలు అవన్నీ తాగి ఆ స్త్రీలు, ఆ అంతఃపుర స్త్రీలు అందరూ కూడా అలా మత్తులో పడిపోయి అనేక వాయిద్యాలు పట్టుకొని వాయించి ఈ మత్తులో పడిపోయి అలా వీణల మీద పడిపోయిన వాళ్ళు ఒకళ్ళ మీద వాళ్ళు పడిపోయి ఒకళ్ళనోళ్ళు పట్టుకొని, అంటే ఒకళ్ళనోళ్ళు రెండో వాళ్ళే రావణాసురుడు అనుకొని తమ భర్త అనుకొని వాళ్ళలో వాళ్ళే కావులు చేసి పెట్టుకుంటూ అలా పడిపోయి అట్లాగా అనేకమైనటువంటి విపరీత అవస్థల్లో వాళ్ళంతా పడి ఉన్నారు అనమాట. అందరూ స్త్రీలే, ఒక్క రావణాసురుడు తప్ప. వీళ్ళందరినీ చూస్తున్నాడు. మరి సీతను అన్వేషిస్తున్నాడు కదా, అంచేత సీత కోసం వెతుకుతూ మరి కనిపించిందల్లా చూడాలి.
ఎందుకంటే అణువణువు వెతకాలి, ఏ మూల ఎక్కడ తాగిందో తెలియదు కదా, ఈ మధ్యలో ఎక్కడ ఉందేమో. సో అందరినీ అన్నిటినీ వెతకవలసిందే. అంచేత ఈ అన్వేషణలో, సీతాన్వేషణలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా హనుమంతుడు చూడవలసి వచ్చింది. హనుమంతుడు పాటక బ్రహ్మచారి, నిగ్రహ సంపన్నుడు. అటువంటి వాడు ఇంతమంది స్త్రీలని ఇంత అస్తావ్యస్తపు స్థితుల్లో వాళ్ళని చూస్తుంటే ఆయనకి ఒకసారి మనసు ఒకసారి కలిగిపోయింది అన్నమాట. అయ్యో, నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ఇట్లాంటి స్త్రీలను అందరినీ కూడా నేను ఇలా చూస్తున్నానే, ఇట్లాంటి విపరీత అవస్థల్లో వాళ్ళని చూస్తున్నానే, ఇది ఏమైనా పొరపాట, తప్పు చేస్తున్నానా అని ఒకసారి తన ఆలోచనలన్నీ ఆగిపోయాను. మళ్ళీ ఒకసారి ఆలోచించుకున్నాడు, మరి నేను చూడాలి కదా, నేను వచ్చింది ఎవరిని చూడడం కోసం? సీత. ఆమె స్త్రీ. ఒక స్త్రీని నేను ఎవరిలో వెతకాలి? రాక్షసుల్లో వెతకాలి, మగవాళ్ళలో వెతకాలా? ఎక్కడ వెతకాలి? చెట్టల్లో, చామల్లో, మగవాళ్ళలో వెతుకుతాను సీత కోసం అని చెప్పాను. అక్కడ వెతకాలి, ఇక్కడ వెతకాలి, ఎక్కడ ఉన్నా అన్ని వెతకాలి, అన్ని చోట్ల వెతకాలి, అన్ని మూలలా వెతికితే తప్ప ఆవిడ ఎక్కడుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను వెతకడంలో అనేకమైనటువంటి పరిస్థితులు నాకు తారసపడచ్చు. అనేక రకాలైనటువంటి మనుషులు తారసపడతారు. అందంగా ఉన్న వాళ్ళు తారసపడతారు, వికారంగా ఉన్న వాళ్ళు, రాక్షస స్త్రీలు, రకరకాల వాళ్ళు, ముక్కాలు ఆడిపోయేవాళ్ళు, చేతులు పడిపోయిన వాళ్ళు, పొట్టివాళ్ళు, పొడిగాళ్ళు, ఉప్పు కళ్ళవాళ్ళు, వేలాడే చేతులు వాళ్ళు, వేలాడే కళ్ళవాళ్ళు, వేలాడే ముక్కుల వాళ్ళు, రకరకాలుగా ఉంటారు. అందరినీ చూడాలి కదా. అంచేత ఇక్కడ నేను స్త్రీని వెతకాలి కాబట్టి స్త్రీలలోనే వెతకాలి. అంచేత నేను కేవలము ఒక వస్తువుల్లా చూస్తున్నాను వాళ్ళని, అంతే. వాళ్ళు స్త్రీలా ఎట్లా ఉన్నారు అనేటువంటిదిగా, అది సీత ఉన్నా కదా, సీత ఉన్నా కదా, సీత ఉన్నా కదా అని చూస్తున్నాను. ఇలా చూస్తూ ఉంటే సరే, వీళ్ళని గురించి నేను లేడి పిల్ల కావాలంటే లేడలో వెతకాలి, ఏనుగుల్లో వెతికితే లేడపిల్ల కనిపిస్తున్నా. అంచేత ఏ జాతి వస్తువుని మనం చూడదలుచుకుంటే ఆ జాతి వస్తువుల్లోనే మనం వెతకాలి కాబట్టి అన్ని జాతుల్లో అది ఎలాగో ఉండదు కాబట్టి అది వృద్ధాశ్రమం. అంటే ఇక్కడ నేను స్త్రీలలో వెతుకుతున్నాను, స్త్రీని వెతుకుతున్నాను కాబట్టి స్త్రీలలో వెతకడం అనేటువంటిది సహజమైనటువంటిది. అంటే నాలో ఎట్లాంటి వికారం లేదు, నేను కేవలము ఆ తల్లిని వెతుకుతున్నానే. అంటే ఆ భావంతో నేను అందరినీ కూడా చూశాను. అంటే నాలో ఏమీ కాలుష్యం లేదు అనుకొని తృప్తి పడ్డాడు. ఇంతలో ఆయనకి ఒక అందమైనటువంటి పర్యంకం పైన ఒక చాలా సుందరమైనటువంటి స్త్రీ కనిపించింది. ఆవిడ చూసేటప్పటికీ ఆమె సాక్షాత్తు సీతాదేవి. అంత సౌందర్యం, ఏ సౌందర్యం అయితే సీతల గురించి ఇమాజిన్ చేసుకున్నాడో అంతటి సౌందర్య రాశి అయినటువంటి ఆ స్త్రీ అక్కడ పర్యంకం మీద రామరాజుడి పక్కన పడుతుంది. అమ్మ కనిపించేసింది నా సీత అంటే జస్ట్ ఆవిడ చూశాడు అంతే. చూసేటప్పటికి సీత అనుకున్నాడు, ఒక్కసారి గొంతులు వేసేసాడు, తొగనుకున్నాడు, చెప్పేసుకున్నాడు, ఇది స్తంభాలు ఎక్కాడు ఇక్కడ దొరికి నమ్మ దొరికింది అందుకని ఒకసారి మళ్ళీ ఒక్కసారి ఆగిపోయాడు. ఏంటిది, ఈవిడ ఎవరు ఇక్కడ, ఈవిడి పక్కన ఉన్నారు, రావణాసురుడు ఉన్నాడు, ఇదేవిడు రావణాసురుడు పక్కన సీత ఎక్కడన్నా ఉంటుందా? ధర్మపత్ని, రాముడి యొక్క ధర్మపత్ని అయినటువంటి ఆ సీతమ్మ తల్లి క్షుద్రమైనటువంటి రాక్షసుల పక్కన పడుకుని ఉంటుందా? ఈవిడెలా ఉంటుంది సీతమ్మ వారు? కాదు ఈవిడ సీత కాదు అని మళ్ళీ. అంటే మనిషికి ఒక వస్తువుల గురించినటువంటి తీవ్ర అన్వేషణ చేసేటప్పుడు మనకి దాని ఛాయలు ఏకాత్రం కనిపించినా దొరికింది అనిపిస్తుంటుంది అన్నమాట. సో అట్లాగా పొరపడేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత అట్లాంటి పొరపాట్లు ఉన్నప్పుడు మనం ఒకసారి ఆగి అవునా కాదా అని మనం పక్కాగా నిర్ధారణ చేసుకోవాలి. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటిది అన్నమాట. మొత్తం కలుగుతూ మనకు కనిపించగానే ఆహా అనిపిస్తుంది, కానీ అది స్పష్టంగా మనం ఇతమితంగా మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా చూసి ఆయన ఇది కాదు, ఇది సీత కాదు అని చెప్పని మళ్ళీ అయ్యో దొరికిందని సంతోషం ఒక్కసారి నీరు కాలిపోయింది అనమాట. మళ్ళీ సీతమ్మ తల్లి గురించి మళ్ళీ వెతకాలి,
ఎక్కడ వెతకను, అన్ని చోటు వెతుకుతున్నాడు. నీ మూల మూల వెతికేశాడు, అన్ని భవనాల్ని వెతికేశాడు, అన్ని చోట్ల ఉద్యానవనాలు అంతా వెతికేశాడు, ఎక్కడా కనిపించలేదు. ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి నేను? సీత కోసం ఇంకెక్కడ వెతకాలి నేను వచ్చినటువంటి పని అంతా కూడా, కార్యం అంతా కూడా విఫలమైపోయినట్టేనా? ఈ సీత అసలు ఉందా లేదా? మరి ఎందుకు కనిపించడం లేదు? మరణించిందా ఈ సీత? ఏది సీత మరణించిందా? మా పతివ్రత ఆ రాముడు లేకుండా క్షణం కూడా ఆ వియోగాన్ని భరించలేదే. అలాంటి సీత ఈ రావణాసురుడు బలవంతంగా ఎత్తుకుని వస్తే ఆవిడ తట్టుకోగలదా? భరించగలదా? ఉండగలదా? ప్రాణాలతో ఉండగలదా? అంచేత బలవంతంగా ఎత్తుకొచ్చాడు. అంచేత ఆయన రావణాసురుడిని తిరస్కరించి ఉంటుంది. దాంతో కోపంతో చంపేశాడు ఏమిటో రావణాసురుడు. లేకపోతే ఈ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఆ వికృత రూపాలతో, వికృతమైనటువంటి చేష్టలతో ఆవిడని భయపెడితే అది తట్టుకోలేక ప్రాణం వదిలిపెట్టేసిందా? అంచేత నేను వచ్చిన పని అంతా కూడా వృధా అయిపోతుందా? అంచేత నేను చేయవలసినటువంటి కర్తవ్యం విమూఢుడిని అయిపోయి మళ్ళీ వెనక్కి నిరాశతో వెళ్ళిపోవాల్సిందేనా? ఒట్టి చేతులతో తిరిగి ఎలా వెళ్ళను నేను? సీత జాడ లేకుండా పెడితే ఇంకా సుగ్రీవుడు నన్ను బతకనిస్తాడా? చంపి పారేస్తాడు నన్ను. పోయి తీరా వెళ్ళామని నా శ్రమంతా ఇంత వృధా అయిపోయినట్లు అయిపోతుంది కదా. ఈ శుభవార్త స్నానాన్ని పాపం ఎంతో ఆశతోటి ఇక్కడ వానరుడు సముద్ర తీరంలో కూర్చొని నా కోసం నిరీక్షిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడెప్పుడు వస్తానా, ఎప్పుడెప్పుడు సీత గురించినటువంటి సమాచారం చెప్తానా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? సో ఇంత తీరా పోని అక్కడికి వెళదామా అంటే మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్తే రాముడు ఎంతో ఆశతోటి నేను ఏమైనా చూస్తానని కదా నా చేతిలో ఉంగరం పెట్టాడు. ఆయన రామనామాంకితమైనటువంటి ఆనవాళ్ళు నాకు ఇచ్చాడే నా మీద అంత విశ్వాసంతో నేను వెళ్ళి నాయన రామ సీత నాకు కనపడలేదు అని అంటే ఆయన ఏమైపోతాడు? ఆ రాముడు ఇంకా ప్రాణాలతో ఉంటాడా? ఈ జాడు తెలుసుకుని తాను మళ్ళీ ఆ సీతని సంపాదించగలననేటువంటి ధైర్యంతో కదా ఉన్నాడు. నా మీద కదా అంతా ఆధారపడింది. ఇప్పుడు నేను ఈ కార్యంలో విఫలమైపోయి సీత జాడు తెలుసుకోకుండా వెనక్కి వెళ్ళినట్టయితే ఏమైపోతారు? అందరూ మానవులంతా ఏమైపోతారు? అటు రఘువంశం అంతా ఏమైపోతుంది? రాముడు పోతే లక్ష్మణుడు పోతాడు, అటుడు పోతే భర్తలు పోతాడు, పోతే శత్రుఘ్నుడు పోతాడు, తల్లులు పోతారు, అందరూ వంశం అంతా కూడా నేను నిస్తేజం అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఒక బెంగ వచ్చేసింది అనమాట. ఇంకా ఎక్కడ వెతకాలి? అన్ని వెతికేశాను. మళ్ళీ పదే మళ్ళీ వెళ్ళి అన్ని మూల మళ్ళీ వెతికిన చోట వెతికి అంతా వెతికిపోయి ఇంకా దిగాలుగా కూర్చున్నాడు అనమాట. అప్పుడు ఒకసారి మళ్ళీ ఏదైనా మనం పని చేయాలి అనుకున్నప్పుడు మనం ఉత్సాహం ఉంచుకోవాలి. ఆ ఉత్సాహం ఉంటే కానీ మనం ఏ పని కూడా చేయలేము, కొనసాగించలేము. ఎప్పుడైతే నీకు ఒక నిరాశ నిస్పృహ తెచ్చేసుకుంటావో ఇంకా మనలో ఆ శక్తి అంతా కూడా ఉన్న శక్తి మనకి లేకుండా పోయినట్టు అయిపోతుంది అనమాట. ఇక నువ్వు ముందుకు వెళ్ళలేవు, అక్కడ కూలబడిపోయినట్టు అయిపోతుంది అనమాట. అదే నీకు ఒక ఆశ ఉంటే దొరుకుతుంది. ఏమైనా సరే నేను సాధించాలి అనేటువంటి ఒక సంకల్పం, దృఢ నిశ్చయం కనుక ఉన్నట్లయితే ముందుకెళ్తావు. ఎప్పుడైతే అబ్బో ఇంకా నా వల్ల ఇది సాధ్యపడదు, నా వల్ల కాదు అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడు నీకు ఇంకా కార్యంలో ముందుకు సాగలేవు. అంచేత ఏ పని చేయాలన్నా కూడా కావలసినటువంటిది బెంగ దిగులు లేకుండా ఉండడం, నిరాశ నిస్పృహ మనం రానివ్వకూడదు. ఎప్పుడు కూడా మానవుడు కార్యాలలో కూడా ఉత్సాహం ఇచ్చేటటువంటిది ఉత్సాహం తెచ్చుకోవాలి తప్ప నిరుత్సాహపడడం తగదు. అంచేత నేను ఇలాగా నిరుత్సాహపడిపోకూడదు అని చెప్పని మళ్ళీ వెతకాలి నేను పట్టుదలతో ఆంగ్లంలో మళ్ళీ వెతకడం మొదలెట్టాడు. అంత వెతకాడు. కనిపించిన ప్రతి స్త్రీని పరిశీలించి చూశాడు. అయ్యో ఏమవుతుందా
అని చెప్పని ఎంతో ఆ, విచారంతో ఇంకా కనిపించలేదు, ఇంకెక్కడ వెతకాలి. రాముడు సంపాదన చెప్పాడు కదా రావణుడి గృహంలో ఉందని. మరి ఏమిటి, అన్ని చోట్ల వెతికేశాను, అన్ని గృహాలు వెతికేశాను, రావణాంతపురం అంతా వెతికేశాను, ఎక్కడ కనిపించడం లేదు. అంచేత ఏమైపోయింది అని చెప్పని ఆయన బాధపడిపోదు. ఒకవేళ రాముడే ఏమైనా భక్ష్యం చేశాడా, నేను చెప్పకుండా ఈవిడ దొంగడం లేదని తినేశాడా అని చెప్పని భయపడ్డాడనమాట. లేదా వాళ్ళ భార్యలు ఏమైనా అసూయతోటి సీతమ్మని తమకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇల్లు చూపెడుతున్నాడు, మీ భార్యలందరూ నీకు దాసోహం అనేస్తారని చెప్పని మనల్ని అందరినీ దాస్యం చేయిస్తాడా ఈ సీతమ్మవారికి అని చెప్పని వాళ్ళేమైనా చంపేశారా ఈ సీతమ్మవారిని. లేకపోతే రాముడు వియోగం భరించలేక ఏడ్చి ఆవిడ చనిపోయిందా, లేదా ఇంకెక్కడైనా బందీగా పెట్టారా, మనకంటే నాకు ఆ ప్రదేశం ఏమిటో తెలియడం లేదు కదా అని చెప్పని. అయితే ఈవిడ ఒకవేళ లొంగిపోయిందా అనుకుంటే రావణుడి యొక్క ఇల్లాలు ఎక్కడైనా రావణాసురుడికి లొంగుతుందా అంచేత జరిగే పని కాదు, అలా ఎన్నడూ జరగదు అని చెప్పని. అంచేత ఈవిడ బతికుందా మరణించిందా ఏమి తెలియడం లేదే, నాకు ఏం చేయాలి నేను అని చెప్పని రాముడికి ఏం చెప్పాలి అని చెప్పని ఆయన మదన పడిపోవడం మొదలెట్టాడు. ఇక నాకు అత్యంతరం ఏమిటి, నేను వెనక్కి వెళ్ళడమా, ఇక్కడే ఉండిపోవడమా, ఇక్కడే ఇంకొక దొరికిన పండు పాలన తిని ప్రాయోపవేశం చేసుకొని ఇక్కడే ప్రాణత్యాగం చేసేసి ఇక్కడే ఉండిపోతే ఇంకా వస్తాడని ఆశతోనన్నా వాళ్ళు బతుకుంటారు. లేకపోతే నేను లేదన్న సమాధానం చేసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు ప్రాణాలు పోతాయి. అంచేత నేను ఇక్కడే ఉండిపోతాను, ఉత్త చేతులతో తిరిగి వెళ్ళేటువంటి ప్రశ్న రాకూడదు, నా వల్ల విశ్వాసంసం నాశనం కాకూడదు అని చెప్పని నేను ఇక్కడే ప్రాయోపవేశం చేసి ఇక్కడే ఉండిపోతాను, నేను దొరికే ఇక్కడే వెతుకుతూ ఉంటాను అంతే, ఇది నాకు అని చెప్పని అనుకుంటే అని అనుకుని ఆలోచిస్తూ ఇంకా ఏదైనా ప్రదేశం ఏదైనా ఉండిపోయిందా నేను చూడనటువంటిది అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే అక్కడి నుంచి ఆయనకి ఒక పెద్ద ఉద్యానవనం కనిపించింది, అశోకవనం అన్నమాట. అదే నేను ఇంత వెతికి ఇదొక్కటే మిస్ అయ్యాను నేను, ఈ అశోకవనాన్ని ఒక్కటి నేను చూడలేను ఇంతవరకు, ఇక్కడ వెతుకుతానని చెప్పని ఆయన అశోకవనంలోకి వెళ్ళడానికి ఆయన దృష్టి అశోకవనం మీద పడడంతో ఉత్సాహంతో మళ్ళీ దేవతలందరికీ కూడా నమస్కారం చేసుకొని ఆ రాక్షసులందరికీ కూడా ఈ వనం శోకవనం కావాలి, రాముడి యొక్క శోకాన్ని నశింపజేసేటువంటి, రాముడు సీతారాముల యొక్క శోకాన్ని నశింపజేసేటువంటి కావాలి, రాక్షసులందరికీ ఇది శోకవనం కావాలి అంచేత ఈ యొక్క అశోకవనాన్ని నేను వెతుకుతాను అని చెప్పని ఆ సీతారామ లక్ష్మణులకి ఇంద్రాది దేవతలకి అందరికీ కూడా నమస్కరించి అశోకవనం వైపుకి నడిచాడు. ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. అశోకవనంలోకి ప్రవేశించడంతో ఒక కార్య విజయానికి నాంది పలికినటువంటి సందర్భంలో మనం కంక్లూడ్ చేద్దాం. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీయకాంతాయ కళ్యాణనిధయేనిధేయర్తినాం సర్వలోక నివాసాయ సార్వభౌమాయ మంగళం. సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర సుప్రీత సుప్రసన్న వరదో భవతు. సర్వం శ్రీరామార్పణమస్తు.